హాయ్ గైస్, హలో. ఈరోజు మేకింగ్ వచ్చేసి హోటల్ స్టైల్ దాల్ తడక ఎలా చేస్తాం. దాల్ ఒక బౌల్ తీసుకోండి, కుక్కర్లో వేసుకోండి, వాటర్లో మంచిగా కలుపుకోండి. వాటర్లో వేసి కడగండి. దాల్ని 2 times అలా కడగండి. మంచిగా కడిగిన తర్వాత వాటర్ వేసేయండి. 1.5 బౌల్ వాటర్ వేసేయండి ఒక బౌల్కి. వేసిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి, కొద్దిగా లైట్గా పసుపు వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత డక్కన్ పెట్టేసేయండి. కుక్కర్కి డక్కన్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మంచిగా 2 విజిల్స్ ఎక్క కూడా రాని, పప్పు మొత్తం పల్స మొత్తం ఇట్లా అయిపోతుంది. కొద్దిగా పప్పు లాగానే ఉండాలి. ఎక్క మరీ ఉడికిపోయింది అనుకో మొత్తం సాంబార్ లెక్క అయిపోతుంది. ఎక్క ఉడకనియద్దు. 2 విజిల్స్ ఓన్లీ. 2 విజిల్స్ వచ్చే వరకు చూసుకోండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం హెయిర్ మొత్తం పోయిన తర్వాత, గ్యాస్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకోండి. మొత్తం మెల్లగా ఓపెన్ చేయండి. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. నెక్స్ట్ ఏ రెసిపీతో రావాలో కామెంట్ చేయండి, ఆ రెసిపీ వండుతాం. దాల్ మంచిగా ఇలా పప్పు అయిందిగా. ఇప్పుడు దీనికోసం ప్రిపరేషన్ ఎలా తడకా కొడతారో హోటల్ స్టైల్లో దాల్ తడక. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. కొన్ని ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, కళ్యామాక్ మంచిగా 3 మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీరా యాడ్ చేయండి. దాని తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోండి. మరి దీని మీద ఇంకా సపరేట్ తడక కూడా వస్తుంది, అది కూడా చూడండి. 3 మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇందాక ఉడికిపెట్టుకున్న కొన్ని ఉల్లిగడ్డలు వేయండి. మర్చిపోయాను. ఉల్లిగడ్డలు యాడ్ చేయండి. యాడ్ చేసి మంచిగా 3 మిక్స్ అయిన తర్వాత ఇందాక పెట్టుకున్న యాడ్ చేయండి. లైట్గా పసుపు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందాక ఉడికి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేయండి. మంచిగా కలపండి. నా దగ్గర మైక్ లేదు ప్రజెంట్, నేను వీడియోతోటే రికార్డ్ చేసి ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ప్లీజ్. కొద్దిగా సౌండ్ తక్కువ వస్తుంది, అర్థం చేసుకోండి ప్లీజ్. అండ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా జీరా పౌడర్, మెయిన్ ఇంపార్టెంట్ జీరా. ధనియా పౌడర్ వేసేయండి. ధనియా పౌడర్ వేసిన తర్వాత 3 మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని కలుపుకోండి. మంచిగా కలిపిన తర్వాత మంచిగా మాగిన తర్వాత ఒక 2 minutes వెయిట్ చేయండి హై ఫ్లేమ్లో పెట్టేసి. తర్వాత లైట్గా కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర వేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని మంచిగా ఇలా తిక్కగా అయ్యేంత వరకు ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. కొద్దిగా వాయిస్ స్లో వస్తుంది బ్రో, అర్థం చేసుకోండి ప్లీజ్. అండ్ దీనికి తడకా ప్రిపరేషన్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయలు అండ్ కళ్యామాకు కొద్దిగా అండ్ ఎండుమిర్చి ఫ్రై చేసుకొని అండ్ కొద్దిగా జీరా ఆవాలు 2 వేసి, జీరా ఆవాలు 2 వేసి మంచిగా 3 మిక్స్ చేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా లైట్గా దీంట్లో కారం యాడ్ చేయండి. స్పైసీనెస్ కారం యాడ్ చేయండి. మంచిగా మిక్స్ చేసుకొని ఇందాక దాల్ చేసినా దాని మీద యాడ్ చేసేయండి. అంతే, వేడి అన్నంలోకి దాల్ తడక పప్పు హోటల్ స్టైల్ సింపుల్ రెసిపీ. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.